Hi, hello, namaste everyone. Welcome to DBS Vlogs. This is Dada Bhavani Shankar. Dear corporate movie lo untadi same activity they shot. సో ఈరోజైతే మనం ఇక్కడ పాంగ్మాంగ్ లేక్ నుంచి లదాఖ్ అంటే హండర్ చూసుకొని డిస్కిట్ మానెస్ట్రీ చూసుకొని ఖార్దుంగ్లా త్రూ లదాఖ్ అయితే వెళ్ళబోతున్నాం. బట్ ఏంటంటే మనం ఇప్పుడు హండర్ ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉంది అండ్ హండర్ నుంచి మళ్ళీ వయా ఖార్దుంగ్లా అట్లా వెళ్తే లైక్ ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఉంది. కానీ మ్యాక్స్ ఈరోజు నైట్ వరకు ట్రై చేయాలని అనుకుంటున్నాం వెదర్ కండిషన్ బట్టి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్ డేట్ ఈరోజు వచ్చేసి 31st. మేము యాక్చువల్గా ఫస్ట్ నైట్ లేకపోతే సెకండ్ మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిదామని అనుకున్నాం. సో చూద్దాం ఇంకా ఈరోజు నైట్ వరకు నైట్ హండర్లో స్టే చేస్తామా లేదంటే ఖార్దుంగ్లో ఇవన్నీ కవర్ చేసుకొని లదాఖ్ రీచ్ అవుతామా అనేది రోడ్డు పైన వెదర్ కండిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా. సో మనమైతే ఏం ఫిక్స్ చేయలేం. బట్ వీ హోప్ లైక్ లదాఖ్ వరకు రీచ్ అవ్వాలని ఆలోచిస్తున్నాం నైట్ వరకు. సో లెట్స్ గో. సో ఇప్పుడే లంచ్ చేసినాం. యాక్చువల్గా ఏమైందంటే మేము రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోలేదన్నమాట. సో రిటర్న్ టికెట్స్ ఇప్పుడు చెక్ చేస్తే ఆల్మోస్ట్ 40-45,000 చూపిస్తుంది ఫ్లైట్కి హైదరాబాద్కి. సో నేను సంపత్ ఇంకా హండర్ వెళ్దామని చెప్పేసి ఇద్దరికి స్టార్ట్ అయిపోయినాం. భరత్ ఇంకా సీను అయితే మేమేం రాము హండర్కి అని చెప్పేసి వాళ్ళు డ్రాప్ అయిపోయినారు. భరత్కి ఫస్ట్ నుంచి అవ్వట్లేదు, ఎప్పుడు పోదాం అని వెయిట్ చేస్తున్నాడు వాడు లదాఖ్కి. సో ఎందుకంటే క్లైమేట్ ఇట్లే ఉంది. సో వాడు ఇంకా అక్కడికి వెళ్ళిపోయిండు లదాఖ్కి డైరెక్ట్. సో మేము ఫస్ట్ ఇప్పుడు డిస్కిట్ మానెస్ట్రీ అక్కడ నుంచి హండర్ వెళ్ళి చూస్తాం. అప్పటికి టైం ఉంటే హండర్లో స్టే చేస్తాం నైట్, లేదంటే డైరెక్ట్ మళ్ళీ వచ్చేసి ఖార్దుంగ్లా త్రూ లదాఖ్ వెళ్ళిపోతాం. వాళ్ళైతే అక్కడికి వెళ్ళి నైట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒకసారి టికెట్స్ ట్రై చేస్తారు. నేను కూడా అదే అన్నా, ఈ నగరానికి ఏమైంది సినిమాలు అంటాడు కావాడు, లాస్ట్ మూమెంట్లో ఎయిర్పోర్ట్కి వస్తే దొరకనికి ఏమన్నా ఇది బస్ స్టాండ్ అని చెప్పేసి. కానీ వాళ్ళు ఏమో క్యాన్సలేషన్ టికెట్స్ ఏమైనా ఉంటే ట్రై చేస్తామని చెప్పేసి అన్నారు. సో వాళ్ళు అయితే వెళ్ళిపోయినరు. మేము ఇంకా ఇక్కడ ఒక డ్రోన్ షాట్ తీద్దామని చెప్పేసి ఆగినాం. ఒక వ్యూ చూపిస్తా ఇప్పుడు మీకు మంచిది. రోడ్ అయితే మొత్తం ఇట్లుండే రోడ్ ఇందాక మొత్తం ఇట్లుండే, అంతా కచ్చా ఉండే. ఇప్పుడు ఇంకా ముందర కూడా అట్లే ఉందంట. ఇది మేము ఆగిన పాయింట్. ఇక్కడ చూడండి హిమాలయస్ క్రేజీ ఉంది కదా, అదేదో వాల్పేపర్ లాగానే ఉంది కదా, మస్తు ఉంది. డ్రోన్ షాట్స్ వీలైతే ఇప్పుడు దీనిలోనే యాడ్ చేస్తా, లేదంటే ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేస్తాం. కానీ రోడ్ మాత్రం చాలా అంటే చాలా వరస్ట్ ఉంది. ఎరిగో మన డ్రోన్. బాయ్. నిజంగా మన సౌత్లో దొరికినంత ఫుడ్ ఇంక ఎక్కడా దొరకదు అనుకుంటా. నిన్న నైట్ తిన్నామని చెప్పినా కదా, అది కూడా వరస్ట్. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇస్తే అది వరస్ట్. అసలు ఫుడ్ వీళ్ళు ఎట్లా తింటారో ఏందో కానీ ఆల్మోస్ట్ ఒక ఈరోజు 7 days అయిపోయింది. మ్యాగీ, పరోటా, బ్రెడ్ ఆమ్లెట్, బటర్ బ్రెడ్, అంతే. ఎంత వరస్ట్ ఫుడ్ రా బాబు. ఎప్పుడెప్పుడు హైదరాబాద్కి ఆర్ మహబూబ్నగర్కి వెళ్తామా, ఎప్పుడెప్పుడు మంచిగా తిందామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సో ఇది పరిస్థితి. టికెట్స్ దొరకకపోతే మాత్రం పెద్ద సినిమానే ఉంది మాకు. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక ఆలోచించినాం, ఢిల్లీ వరకు క్యాబ్ మాట్లాడదామని చెప్పేసి ట్రై చేసినాం. 55,000 కదా,
55,000 అడిగిండు 4 మెంబర్స్ని ఢిల్లీలో డ్రాప్ చేయడానికి. అక్కడ నుంచి ఫ్లైట్ చూస్తే ఓకే అనుకున్నాము. సో ఇంకా చూడాలి ఇప్పుడు ఏం చేస్తామో మాకు కూడా అసలు ఐడియా లేదు. నేను అనుకుంటున్నా ఇక్కడ నుంచి ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళి ఢిల్లీ నుంచి ట్రైన్కి వద్దాం అనుకుంటున్నాం. మా సీను ఉండి ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి గోవాకి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళి గోవా నుంచి బస్కి వద్దాం అంటున్నాడు. తెలీదు. ఈరోజు నైట్ వాళ్ళు అక్కడికి రీచ్ అయిన తర్వాత సిమ్ తీసుకొని మాకు కాల్ చేస్తారు మేము 100కి రీచ్ అయిన తర్వాత. సో దాన్ని బట్టి ప్లాన్ డిసైడ్ చేస్తాం. ఐ విల్ అప్డేట్ యూ సూన్. వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే ఇంకా 35 కిలోమీటర్స్ డైరెక్ట్లో పెట్రోల్ అయిపోయింది. సో తెలీదు ఎప్పటి వరకు ట్రావెల్ చేస్తాము, ఎంత దూరం ట్రావెల్ చేస్తాము. ఈ టైం వరకు పెట్రోల్ బంక్ రీచ్ అవుతామో లేదో. పెట్రోల్ అయితే మొత్తం అయిపోయింది మా దాంట్లో. ఇక్కడ వేరే అన్న వాళ్ళు హెల్ప్ చేస్తామని చెప్పిండ్రు. ఒక 1 లీటర్ అడిగినాం, ఎందుకంటే 12 కిలోమీటర్స్ తర్వాత ఎట్లాగో పెట్రోల్ బంక్ ఉందంట. కానీ మా దాంట్లో 0 అయిపోయింది. ఏ టైంలో ఆగిపోవచ్చు. ఇది మొత్తం ఆఫ్ రోడింగ్ అసలే. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ అన్న వాళ్ళని హెల్ప్ అడిగితే ఒక 1 లీటర్ హెల్ప్ చేస్తామని చెప్పింది పెట్రోల్. సో ఇప్పుడు డిస్కిట్కి రీచ్ అయినాం. యాక్చువల్ ఫస్ట్ పెట్రోల్ బంక్ రీచ్ అయినాం. సో ఫైనల్గా లాస్ట్ టైం నేను హండర్కి వచ్చి హండర్ ప్లేసెస్ చూసి ఇంక ఇక్కడ నుంచి డ్రాప్ అయిపోయినాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక్కరు ట్రావెల్ చేయడం సేఫ్ అనిపించలేదు. లాస్ట్ టైం గుర్తుంది కదా, ఇంకా భరత్కి హెల్త్ సిక్ అయిపోయి భరత్ డ్రాప్ అయిపోయిండే కార్దుంగ్లా దగ్గర. సో ఇంకా నేను ఒక్కడిని ట్రావెల్ చేయడం సేఫ్ కాదు, అస్సలు సేఫ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మేమిద్దరం ఉంటేనే ఆఫ్ రోడింగ్, కంప్లీట్గా ఆఫ్ రోడింగ్. అండ్ మధ్యలో పెట్రోల్ ఇట్లా బిస్కెట్ అయిపోయింది, వేరే వాళ్ళు ఒకరు హెల్ప్ చేసింది కాబట్టి సరిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఒక్కరిని ట్రావెల్ చేయలేదు లాస్ట్ ఇయర్. ఎంతకన్నా మంచిదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినా. సో ఇయర్ ఫైనల్గా మొత్తం లదాఖ్ కంప్లీట్ అయిపోయినట్టే నా ట్రిప్. అండ్ ఇక్కడ నుంచి నేను అన్ని ప్లేసెస్ చూసినట్టే, కార్దుంగ్లా చూసిన, లైక్ హండర్ చూసిన, డిస్కిట్ చూసిన, అన్నీ చూసిన. బట్ ఇంకా సంపత్ నేను కలిసి ఇవన్నీ కవర్ చేసుకొని మ్యాక్స్ ఈరోజు నైట్ వరకు, కుదరకపోతే రేపు ఆఫ్టర్నూన్ వరకు లదాఖ్ రీచ్ అయిపోతాం. సో పెట్రోల్ కొట్టించుకొని ఇంకెళ్దాం. అంటే యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అందరు సజెస్ట్ చేసింది అనమాట, ఊరికే పెట్రోల్ కొట్టించుకున్నాం, ఎంత కొట్టించుకున్నాం, ఏంద్రా ఊకే సోది చెప్తున్నావు, ఊకే పెట్రోల్ ఆపేసి అని చెప్పిండు. అందుకని చెప్పేసి ఆఫ్ చేసిన. కానీ ఈ ట్రిప్లో ఒక్క ఇన్సిడెంట్ చెప్పాలి పెట్రోల్ గురించి. నేను ఇండియా మొత్తంలో 17 స్టేట్స్ తిరిగిన మొత్తము. అందులో కాస్ట్లీ పెట్రోల్ కొన్నది ఎక్కడంటే ఇక్కడే హన్లేలో, ఇంకా పాంగ్లో 160 రూపీస్ లీటర్ పెట్రోల్ కొన్నాం. అండ్ హన్లేలో 140 రూపీస్ లీటర్ పెట్రోల్ కొన్నాం. 160 రూపీస్ అంటే లైక్ 10 లీటర్స్ కొట్టించినాం. అక్కడ ఆల్మోస్ట్ 1600 రూపీస్ పట్టింది ఫ్యూయల్కి, 2 బైక్స్ కలిపి. అండ్ పాంగ్లో అట్లా 160కి, హన్లేలో 140 కానీ 17 లీటర్స్ పట్టింది. సంథింగ్ అరౌండ్ 2380 రూపీస్ ఏమో పట్టింది. సో అది ఇంకా ఫ్యూయల్ గురించి అయితే ఈ ట్రిప్లో చెప్పాను. సో లెట్స్ గో. నైస్. ఈ షార్ట్ కావాలని చెప్పేసి అప్పటి నుంచి వెయిట్ చేసినాం. డిస్కిట్ 12 కిలోమీటర్స్ బోర్డు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి ఆ షార్ట్ ఇక్కడే చేసిండ్రు. డియర్ కామ్రేడ్ మూవీలో ఉంటుంది, సేమ్ ఇంట్లో బైక్ పెట్టి ఇదే షార్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి వెయిట్ చేసినా. మా భరత్గాడు మిస్ అయ్యిండు, వానికి మళ్ళీ చూపించాలని చెప్పేసి ఇక్కడ చూసుకుంటూ వస్తున్నాం. సో ఈ షార్ట్ క్రేజీ ఉంటుంది. జస్ట్ ఒక స్టిల్ ఇస్తా, అది చూడండి మీరు కూడా. మూవీలో ఈ సాంగ్ పెట్టుకున్నప్పుడు చూడండి, స్టిల్ ఉంటుంది ఖచ్చితంగా. డిస్కిట్ మానిస్టర్ అయితే రీచ్ అయిపోయినాం.
ఇక్కడ డ్రోన్ పర్మిషన్ ఉందో లేదో తెలీదు. సో అడుగుదామని చెప్పేసి సంపద వెళ్ళిండు. ఇఫ్ ఇన్ కేస్ డ్రోన్ పర్మిషన్ ఉంటే డ్రోన్ షాట్స్ చూపిస్తా ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు మానిస్ట్రీ అది ఇక్కడ వాళ్ళు పూజించే లైక్ గాడ్ అది చూపిస్తాం మీకు ఇప్పుడు. నేను లాస్ట్ టైం కూడా వచ్చిన ఇదే ప్లేస్కి అరౌండ్ 6:37కి వచ్చిన, ఇప్పుడైతే 5 అవుతుంది. కానీ ప్లేస్ సూపర్ ఉంది. కానీ ఇప్పుడు ఒక 12 కిలోమీటర్స్ మేము ఎక్కడైతే ఫోటో దిగినామో అక్కడ నుంచి మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది. లాస్ట్ టైం ఏం లేకుండే, నేను జూన్లో వచ్చిన, లాస్ట్ టైం June 12th అట్లా వచ్చిన అనమాట. లాస్ట్ టైం అసలు ఏ కన్స్ట్రక్షన్ లేదు, సూపర్ ఫాస్ట్ వచ్చేసినాం. ఈసారి ఏంటంటే కరెక్ట్ అక్కడ మనం ఫోటో దిగినాం కదా ఇందాక డిస్కిట్ 12 కిలోమీటర్స్ అని, అక్కడ నుంచి మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. డ్రోన్ షాట్స్ అయితే తీయడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఫుల్ హై విండ్ వార్నింగ్స్ ఇస్తుంది డ్రోన్. నేను వద్దురా అని చెప్తాను వానికి, రిస్క్ ఎంత బాబు 1,50,000 అంటే వాడు ఇంటలేడు. హండర్కి అయితే రీచ్ అయినాం ఇప్పుడే. డిస్కిట్ మానేస్టర్ నుంచి జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ అంతే. ఇక్కడ మంచిగా ATV రైడ్ ఉంటుంది, ఇంకా క్యామెల్స్ కూడా ఉంటాయి, క్యామెల్ రైడ్ కూడా ఉంటుంది. సో చూద్దాం, ఇప్పుడు పర్మిషన్ ఉండి లైక్ టైం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. కానీ ఒకసారి చుట్టూ వ్యూ చూడండి, అసలు వేరే లెవెల్ ఉంది కదా. ఫోన్లో లైక్ స్క్రీన్లో మంచిగా కనిపిస్తుంది, కానీ డైరెక్ట్ మాత్రం వేరే 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 లెవెల్ ఉంటుంది అసలు. నైస్, లెట్స్ గో. ఇక్కడ క్యామెల్కి డబుల్ హంప్ ఉంటుంది, సో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. చూపిస్తా ఒకసారి. వెనకాల ఒక హంప్, ముందర ఒక హంప్, సో 2 ఉంటాయి ఇట్లా. సో మొత్తం ఇక్కడ డెజర్ట్లో ఉన్నాం. అయితే మేము లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నేను ATV రైడ్ చేసిన, అప్పుడు యాక్చువల్గా 500 ఉండే పర్సన్కి, ఇప్పుడు 1000 రూపీస్ అంట. పొద్దున్న నుంచి బండి నడిపి ఇప్పుడు మళ్ళీ బండి నడపడానికి 1000 రూపీస్, ఇద్దరం పోతే 2000 అవసరమా అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. అండ్ క్యామెల్ కూడా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 200 ఉండే ప్రైస్, ఇప్పుడు 500 అంట. ఎందుకులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఇంకెళ్తున్నాం ఇప్పుడైతే. ఇక్కడ ఇంకా కొన్ని గేమ్స్ అవి ఉన్నాయి, కొంచెం చూసి అదంతా కొంచెం ఫొటోస్ అవి దిగేసి ఇంకెళ్తాం. కల్చర్స్ అంట లదాఖ్ ట్రెడిషనల్, సో వెళ్ళి చూద్దాం ఒకసారి ఇప్పుడు. అండర్లో మనం రూమ్ తీసుకున్నాం, అంటే ఇక్కడ క్యాంపింగ్ టెంట్స్లో. సో చూపిస్తా రూమ్ లోపల కూడా ఎట్లుందని చెప్పేసి. బైక్ ఇక్కడి వరకు తీసుకొని వచ్చినాం, బైక్ కనిపించట్లేదు అసలు, లైట్ లేదు. సో ఇది
క్యాంపింగ్ టెంట్. సో ఇదే 2 చైర్స్ ఇచ్చిండ్రు. మార్నింగ్ బయట కూర్చోవచ్చు, మంచి వ్యూ ఉంది ఇక్కడ చూడొచ్చు. సో క్యాంపింగ్ టెంట్ ఇది. ఇక్కడ మొత్తం చెత్త ఉంది మా బ్యాగ్స్తో. బాగుంది కదా, చాలా నీట్గా. కెటిల్ ఇచ్చిండు హాట్ వాటర్ కోసం అని చెప్పేసి. అండ్ ఇది వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అంటే టెంట్స్లో ఇట్లా ఉండదు కదా యాక్చువల్గా, కానీ చాలా నీట్గా ఉంది వాష్రూమ్ కూడా. సో ఇది మా క్యాంపింగ్ టెంట్ ఫర్ టు నైట్, మంచి స్లీప్ కోసం. అండ్ డిన్నర్ అయితే బఫే ఇచ్చిండ్రు, లైక్ వైట్ రైస్, చపాతీ, పప్పు అండ్ మిక్స్ వెజ్ కర్రీ. బాగుండే టేస్ట్ అయితే. ఓవరాల్ విత్ టెంట్ అండ్ అన్లిమిటెడ్ బఫే కలిపేసి 1800, ఇద్దరికి కలిపి 1800 తీసుకుంటారు. 4 బాయిల్డ్ ఎగ్స్ కూడా అంట. బాయిల్డ్ ఎగ్ చెప్పు అని చెప్తున్నాడు వాడు. సో 4 బాయిల్డ్ ఎగ్స్ కూడా. సో టోటల్గా 1800 తీసుకుంటారు. దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ good night guys. Please do like, share and subscribe. See you in the next vlog.